భారతదేశ పౌరాణిక కథలలో దేవతలకు మరియు వారి వాహనాలకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రతి వాహనం ఒక గొప్ప కథను మరియు లోతైన అర్థాన్ని కలిగి ఉంటుంది. అటువంటి అద్భుతమైన కథలలో కొన్ని. గరుడ మహాగద్ద విష్ణువును స్వర్గం మీదుగా మోసుకెళ్తుంది. వినత కుమారుడు. అతని బంగారు రెక్కలు తమ శక్తితో సముద్రాలను కదిలించాయి. పాము యొక్క ప్రమాణ శత్రువు గాలిలా వేగంగా ఉంటాడు. అతను ఒక పర్వతం కంటే ఎక్కువ. అతను వేగం మరియు రక్షణకు చిహ్నం. ఐరావతం. ఐరావతం తెల్ల ఏనుగు, ఇంద్రుడి పర్వతం, దేవతలకు రాజు. సముద్ర మథనం నుండి జన్మించిన అతని దంతాలు మెరుపులా ప్రకాశిస్తాయి. అతని శరీరం బంగారు ఆభరణాలు మరియు గంటలతో అలంకరించబడి ఉంటుంది. అతను భూమి యొక్క నీటిని తాగుతాడు మరియు వాటిని మేఘాలలోకి పీల్చుకుంటాడు. ప్రపంచానికి వర్షాలను తెస్తాడు. నంది. నంది అనే గొప్ప ఎద్దు శివుని ఆలయ ద్వారాల ముందు ఎప్పటికీ కూర్చుని ఉంటుంది. బ్రహ్మ శివుడికి బహుమతిగా ఇచ్చాడు. నంది ఎద్దుల ఎద్దుగా నిలుస్తుంది. అతని కొమ్ములు ధర్మంతో ప్రకాశిస్తాయి. అతని రూపం శక్తి మరియు భక్తి యొక్క పరిపూర్ణ సమతుల్యత.